హే ఎవ్రీవన్. సో నా లైఫ్లో ఈ 5 థింగ్స్ని అనేది నేను అప్డేట్ చేసుకోవడం వల్ల, అలాగే దీన్ని ఇంప్లిమెంట్ చేసేదాని వల్ల నా లైఫ్లో అనేది చాలా వర్క్ అనేది కొంచెం టెన్షన్స్, అలాగే మెంటల్ ప్రెజర్ అనేది తగ్గింది. ఎందుకంటే ఎప్పుడైతే ఈ థింగ్స్ నేను అప్డేట్ చేసుకునేసి దాన్ని అర్థం చేసుకోవడం నేర్చుకున్నానో కొంచెం అనేది నా ఇంత ముందుతో పోల్చుకుంటే ఇప్పుడు ప్రశాంతంగా ఉన్నాను. అలాగే అనవసరమైన వాటికన్నిటికీ ఎప్పటికెప్పుడు మనం ఫీల్ అవుతూ ఉంటాం. అది కాకుండా బ్యాలెన్స్ చేయడం నేర్చుకున్నాను అనమాట. ఈ 5 థింగ్స్లో లాస్ట్ థింగ్ అనేది నాది ఫేవరెట్ అనమాట. ఫస్ట్ వచ్చి డోంట్ ట్రస్ట్ డీప్లీ ఎనీవన్. ఎవరైనా కానివ్వండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ డీప్గా ఎవరిని ట్రస్ట్ చేయకండి. ఇది పర్సనల్గా నా ఎక్స్పీరియన్స్, అలాగే మీకు కూడా చెప్తున్నాను. అది మీ లైఫ్లో మీరు చేయొచ్చు, చేయకపోవచ్చు, అది మీ ఇష్టం. కానీ ఇదొక బెస్ట్ ఎక్స్పీరియన్స్ అనమాట. ఎప్పుడైతే మనం డీప్గా ఎవరినైతే ట్రస్ట్ ఎక్కువ చేస్తామో సేమ్ అనేది మనకి అంతే రివర్స్గా ఫీలింగ్స్ కూడా హర్ట్ అయ్యేది ఎక్కువ వస్తుంది. ఎందుకంటే డీప్గా ఎవరినైతే ట్రస్ట్ చేస్తామో అప్పుడు మన లోపల ఉండే ఫీలింగ్స్ని, మన ఉండే థింగ్స్ని ఏదైతే ప్రైవేట్గా ఉంటాయో అవి కూడా షేర్ చేయడం స్టార్ట్ చేస్తాం. దానివల్ల మనకి మోస్ట్ ఆఫ్ ది టైం అనేది మనకి దానికి సొల్యూషన్ దొరకదు. ఇంకా మనం అనేది ఆ పర్సన్ ద్వారా మనం ఇంకా తక్కువ అవుతాం కొంచెం. మనం ఎంత అనుకున్నా కూడా కొన్ని ప్రైవేట్ విషయాలు ఉంటాయన్నమాట డీప్గా మనం ట్రస్ట్ చేసి చెప్పడం వల్ల. అప్పుడు ఎప్పుడైతే అది చెప్తామో ఆ పర్సన్కి అనిపిస్తుంది అనమాట మన వాల్యూ ఏంది, ఇతనితో మనము ఉండొచ్చా లేదా. ఇంకోటి ఆ పర్సన్ కూడా అంతే హానెస్ట్గా ఉంటాడో లేదో కూడా మనకి తెలియదు, ఏ మూమెంట్లో ఎట్లా చేంజ్ అవుతారో. యాజ్ అ ఓన్ మన ఫ్యామిలీ అయితే కూడా నేను అనేది ఏమంటే డీప్లీ ఎవరిని ట్రస్ట్ చేయకండి. మీ ప్రైవేట్ విషయాలు ఏదైనా మీది అన్నెసెసరీ థింగ్స్ చేస్తున్నా కూడా దాన్ని కూడా షేర్ చేయకండి. ఎందుకంటే దానివల్ల అనవసరంగా మీరే ఇబ్బంది పడతారు యాజ్ అ ఫ్యూచర్లో. ఓకేనా? సెకండ్ థింగ్ ఏంది, మేనేజ్ అవర్ ఫీలింగ్స్. మన ఫీలింగ్స్ని మనం ఎప్పుడైతే మేనేజ్ చేయడం నేర్చుకోగలుగుతామో నిజంగా మనంత ఫ్రీగా అనేది ఎవరు ఉండరు. ఎందుకంటే మన ఫీలింగ్స్ని ఎప్పుడైతే మనం వెంటనే అనేది కంట్రోల్ చేయడం నేర్చుకుంటామో ఫస్ట్ ఆఫ్ ఆల్ అదర్ పీపుల్స్ మాట్లాడే మాటలు అనేది మనకి అంతగా రియాక్ట్ కాము. ఎప్పుడైతే మనం ఆ ఫీలింగ్స్ని కంట్రోల్ చేయమో అవి ఏం చేస్తాయంటే మనల్కే తక్కువ చేస్తుంది. అంటే ఆ ఫీలింగ్స్ మన చేత ఏదంటే అది చేపిస్తుంది. లైక్ అన్నెసెసరీ టాకింగ్, అన్నెసెసరీ ప్రాబ్లంకి వేయడం. ఆ ఫీలింగ్స్లో కొంతమందికి మనం ఏదైనా హానెస్ట్గా మనం మాట ఇవ్వడం, లేదంటే కోపంలో ఏదైనా అనడం, లేదు ఆ బాధతో ఏదైనా ఉండేటప్పుడు టక్కనేసి తెలియకుండానే ఏమైనా మాట్లాడి హర్ట్ చేయడం. దీనివల్ల ఏమవుతుందంటే అనవసరంగా మనం మన వాల్యూస్ని తగ్గించేది కాకుండా పీపుల్స్ని కూడా కొంచెం మనం దూరం చేసుకుంటాం. అందుకనేసి ఫీలింగ్స్ని కంట్రోల్ చేసుకోండి. ఆ ఫీలింగ్స్ ఎలా కంట్రోల్ చేయాలంటే ప్రాక్టీస్ మీద వస్తుంది. ఊరికే అయితే రాదు. నేను ఎందుకంటానంటే ఎప్పుడైతే మనకి ప్రాక్టీస్ మీద మనం దీన్ని నేర్చుకోగలుగుతామో ఈజీగా అనేది దాన్ని మనం ఫ్యూచర్లో మనం అప్డేట్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఫీలింగ్స్ని కంట్రోల్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ యాజ్ అ మన వాల్యూస్ని, మనం లైఫ్ని మనం ముందరికి తీసుకెళ్ళాలంటే. లేదనుకుంటే హ్యాపీగా మీ లైఫ్ మీ ఇష్టం, ఎలా అయినా రియాక్ట్ అవ్వండి, పర్లేదు. ఓకేనా? థర్డ్ వన్ వచ్చి, ఇది బాగా గుర్తుపెట్టుకోండి, ఇది నా లైఫ్లో నేనైతే ఎప్పుడైతే నేను చేయడం స్టార్ట్ చేశానో నిజంగా చాలా హ్యాపీగా ఉన్నాను అనమాట ఎంతో కొంత. ఎందుకంటే ఎక్స్పెక్టేషన్స్ ఎప్పుడైతే మనం ఎక్కువ ఎవరికైతే పెట్టుకుంటామో ఆ ఎక్స్పెక్టేషన్స్ అనేది రీచ్ కామ్ మోస్ట్ ఆఫ్ ది టైమ్స్. అప్పుడు ఏమవుతుందంటే మన మీద మనకి కోపం వస్తుంది, వాళ్ళ మీద కోపం వస్తుంది, వీళ్ళు ఇంతే అనిపిస్తుంది. ఎందుకంటే ఎక్స్పెక్టేషన్స్ ఎప్పుడైతే మనం ఎక్కువ పెట్టుకుంటా ఉంటామో ఆ ఇమాజినేషన్ అనేది పెద్దదవుతూ ఉంటుంది. అందుకు మోస్ట్ ఆఫ్ ది టైం ఎక్స్పెక్టేషన్స్ అనేది వీలైనంత వరకు తగ్గించుకోండి. ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకండి అని చెప్పడం లేదు, తగ్గించుకోండి. ఓకేనా? ఎక్స్పెక్టేషన్స్కి తగ్గట్టుగా మనం ఎప్పుడైతే వర్క్ చేస్తామో ఆ ఎక్స్పెక్టేషన్స్ ఎప్పుడైతే మనకి రీచ్ కాదో అప్పుడు చాలా హర్ట్ అవుతాం, మనం హర్ట్ అవుతాం. మనం ఎప్పుడైతే హర్ట్ అవుతామో ఏం చేస్తామంటే అదర్ వర్క్స్లో అనేది మనం అంతా 100% తీయలేం. రెండోది, ఆ పర్సన్కి నిజంగా నీడ్ ఉన్నా కూడా మనం అంత % తీయలేము అనమాట, బిఫోర్ మనకి ఆ ఎక్స్పెక్టేషన్స్కి రీచ్ కాలేదు కాబట్టి. అందుకు మోస్ట్ ఆఫ్ ది టైం
చాలా తక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోండి, ఓకేనా. సో ఎక్స్పెక్టేషన్స్ అనేది వీలైనంత వరకు మీరు తగ్గించుకోండి. సో దాన్ని ఏదైనా హెల్ప్ చేయాలన్నా, ఎవరికైనా ఏదైనా చేయాలన్నా ఎక్స్పెక్టేషన్స్ లేకుండా చేసేదానికి ట్రై చేయండి, ఓకేనా. అలాగే ఫోర్త్ది, సో ఈ ఫోర్త్ది ఏమంటే మెయిన్ థింగ్, సో ఎంజాయ్ ది మూమెంట్. సో ఎప్పుడైతే మనం మూమెంట్ని ఎంజాయ్ చేయమో, సో మనం ఎప్పుడు కూడా మన మైండ్ అనేది రీఫ్రెష్ కాదు. సో ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, మనం ఎక్కడైతే ఉంటామో ఆ మూమెంట్ ఎంజాయ్ చేయడం స్టార్ట్ చేద్దాం. లైక్ బాధ అయినా, హ్యాపీ అయినా, సాడ్ అయినా, దాంట్లో కూడా మనం ఎంతో కొంత ఎంజాయ్మెంట్ ఎత్తుక్కోవాలి. సో చెప్తే ఇది సిల్లిగానే ఉంటుంది, కానీ నిజంగా మీరు ఎప్పుడైనా కోపంగా ఉన్నా, ఎప్పుడైనా మీరు బాధలో ఉన్నా, ఎప్పుడైనా హ్యాపీగా ఉన్నా, లేదు ఏదైనా ఆ ప్లేస్లో వెళ్ళినాక కొంచెం పీస్ ఆఫ్గా ఉన్నా, మీరు దాంట్లో నుంచి మీరు ఏం చూడాలంటే ఇప్పుడు ఎందుకు వస్తుంది ఈ కోపం దేని వల్ల వచ్చింది అనేది ఒక సెకండ్ ఆలోచించి ఆ మూమెంట్ అనేది మీరు రీకాల్ అనేది చేసుకోవాలంటే ఒకసారి రీమెమరీ చేసుకోవాలి. లైక్ కోపమైనా, బాధ అయినా, హ్యాపీ అయినా, ఏదైనా ప్లేస్లో మనం ఉన్నా కూడా. సో ఎప్పుడైతే మనం ఇది చెక్ చేసుకుంటామో, సో నిజంగా మీ ఫీలింగ్స్ మీద మీకు కంట్రోల్ వస్తుంది, ఓకేనా. సో ఎవ్రీ మూమెంట్ అనమాట, మీరు ఫ్రెండ్స్తో ఉన్నా, ఫ్యామిలీతో ఉన్నా, సో లైక్ ఏదైనా అకేషన్లో ఉన్నా, ఏదైనా అవుటింగ్లో ఉన్నా, వెకేషన్లో ఉన్నా, ఆ మూమెంట్స్ని ఎంజాయ్ చేయండి, మెమరబుల్ చేసుకోండి. ఎందుకంటే సో మనకి బ్యాక్ కూర్చొని ఆలోచించుకునేటప్పుడు మనకి కొంచెం మంచి మెమరీస్ ఉంటే బాగుంటుంది, ఓకేనా. సో ఫిఫ్త్ది నా ఫేవరెట్ అన్నాను కదా, సో ఇది బాగా అర్థం చేసుకోండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరికి అడ్వైజ్ ఇవ్వకండి విత్ ఇన్ షార్ట్ టైంలో. ఎందుకంటే అడ్వైజ్ అనేది మనం ముందర తీసుకున్నట్టే ఉంటారు కానీ తీసుకోరు. అందుకని ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి మనం అడ్వైజ్ తీసుకుందాం, మనకి మనం గ్రోత్ ఎలా అవ్వాలో తెలుసుకుందాం, మనకి మనం ఎంతో కొంత సో లిటిల్ బిట్ అనేది అప్డేట్ అవుతున్నామా లేదా తెలుసుకుందాం. రెండోది పీపుల్స్ని అబ్జర్వ్ చేద్దాం. సో అబ్జర్వ్ చేసి తన వర్క్ ఏంది, తను చేసింది కరెక్టా రాగా వెంటనే అనేది మీరు అడ్వైజ్ ఇవ్వకండి. ఆలోచించి నిదానంగా ఆ పర్సన్ మీకు ఇంపార్టెంటా కూర్చోబెట్టి మీరు చెప్పండి. ఎందుకంటే మీరు ఆ సిచ్యువేషన్లో టక్కని మీరు చెప్పారనుకోండి, ఏదైనా అడ్వైస్ ఇచ్చారనుకోండి, తను చేసేది కరెక్ట్, మీ అడ్వైస్ కొంచెం రాంగ్ అయిందనుకోండి, తన దృష్టిలో మీరేమవుతారు, ఆలోచించారా. సో అందుకనేసి షార్ట్ టైమ్గా వెంటనే అనేది మీరు అడ్వైజ్ ఏమికండి, ఓకే హ్యాండిల్ చేసేదాన్ని ట్రై చేయండి అంతే. సో రెండోది మీకు ఆ పర్సన్ అనేది ఇంపార్టెంట్ అన్నప్పుడు కొంచెం ఫ్రీ టైం తీసుకొని, అప్పుడు కాకుండా కొంచెం టైం తీసుకునేసి తర్వాత అనేది మీరు అడ్వైజ్ ఇవ్వండి. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అడ్వైజ్ ఎవరు వినేదానికి రెడీగా లేదు. సో ఓకేనా. సో నేను అనేది కూడా ఇప్పుడు నేను చెప్పేది కూడా మీకు కూడా ఏది అడ్వైజ్ కాదు, ఇది నా ఎక్స్పీరియన్స్. దీంట్లో నుంచి మీకు ఏది కావాలో అది తీసుకోండి. సో నచ్చిందా ఓకే, నచ్చలేదా ఓకే. ఎందుకంటే నేను ఈ వీడియో ఎవరికి చేస్తున్నానంటే ఎవరో ఒకరు సో ఎంతో కొంత ఈ వీడియో నుంచి నాలెడ్జ్ తీసుకుంటారనేసి. సో అలాగే అడ్వైజ్ అనేది మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ తగ్గించండి, ఓకేనా. ఇది ఎప్పుడైతే మీరు చేస్తారో ఇంకా అనేది చాలా ఫ్రీగా ఉంటారు. ఎలా అంటే ఎలాంటి మెంటల్ ప్రెజర్ ఉండదు. సో ఎలాగా మన పీపుల్స్ని అలా అనుకుంటున్నారా, ఇలా అనుకుంటున్నారా అనేది కూడా ఉండదు. సో మెయిన్ థింగ్ ఎప్పుడైతే మనం అడ్వైస్ ఇయ్యమో ప్రాపర్గా, మళ్ళీ అర్థం చేసుకోండి, అడ్వైస్ ఇచ్చే దాంట్లో ప్రాపర్ ఉండాలి, ఇవ్వకుండా ఉండే దాంట్లో ప్రాపర్గా ఉండాలి. దీంట్లో కూడా మన ఫీలింగ్స్ అనేది కంట్రోల్ చేసుకోవాలి, ఓకేనా. అడ్వైస్ కూడా ఎప్పుడు ఇస్తాం, సో మన ఫీలింగ్స్ అనేది ఎక్కువైనప్పుడే ఇస్తాం, ఇది కరెక్టా రాంగా, రైటా కాదా అనేసి, అవునా కదా. సో ఒకసారి డివైడ్ చేసుకోండి, ఓకేనా. సో అడ్వైస్ కూడా ఎవరికి ఇవ్వచ్చు, ఎవరికి ఇవ్వకూడదు, విత్ ఇన్ షార్ట్ టైంలో ఇవ్వకుండా ఉంటే బెస్ట్ నాకు తెలిసినంతవరకు. కొంచెం టైం ఇచ్చాక మళ్ళీ నిదానంగా ఆ పర్సన్తో మాట్లాడి ఇది మనం చేసాము, ఇది అప్పుడు అలా అయింది, ఇప్పుడు ఇది కరెక్ట్ కాదు అనేసి డిస్కస్ చేయండి. అప్పుడు మీకు వాల్యూ కూడా పెరుగుతుంది, ఓకేనా. సో అలాగే ఈ థింగ్స్లో మీకు ఫేవరెట్ ఏది బాగా నచ్చింది అనేది నాకు ఒకసారి కమెంట్ చేయండి, ఓకేనా. ఎందుకంటే మీ కమెంట్ నాకు ఇన్స్పిరేషన్ ఇస్తుంది అనమాట మోర్ వీడియోస్ చేసేదానికి. అలాగే సో లైక్ చేయండి, మోర్ ఫ్యూచర్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ థింగ్స్ ఎవరికైతే నీడ్ ఉంది అనుకుంటారో వాళ్ళకి షేర్ చేయండి, ఓకేనా. సో థ్యాంక్ యూ.